నమస్తే ఫ్రెండ్స్, మార్నింగ్ వాక్లో హైవేకి వెళ్ళి వెళ్తుంటే సడన్గా ఒక డిజైర్ వెహికల్ ఆగి కనిపించింది. వెళ్ళి చూస్తే బ్యాటరీ ప్రాబ్లం ఏమో అనుకొని బ్యాటరీ అతన్ని పిలిపిస్తే బ్యాటరీ ప్రాబ్లం అయితే ఏం లేదు. దాన్ని ఇంజిన్ ఆయిల్ గేజ్కి చూశాను, ఇంజిన్ ఆయిల్ ఉందా లేదా అనేది చూశాను. డిపిస్టిక్ ఓపెన్ చేస్తే అసలు ఇంజిన్ ఆయిల్ అనేదే లేదు, కంప్లీట్ డ్రై అయిపోయింది. మీరు ఎక్కడికైనా లాంగ్ జర్నీ వెళ్ళేటప్పుడు ఫస్ట్ మీరు చెక్ చేసుకోవాల్సింది టైర్స్లో ప్రెజర్ ఉందా లేదా, బ్రేక్ ఫ్లూయిడ్ ఉందా లేదా, దాంతోపాటు కూలెంట్ ఉందా లేదా, మెయిన్గా ఇంజిన్ ఆయిల్ గేజ్కి ఉందా లేదా అనేది చెక్ చేసుకొని బయలుదేరడం మంచిది. సో చెక్ చేసుకోకపోతే ఇలాంటి ప్రాబ్లమ్సే మీరు ఫేస్ చేయాల్సి వస్తుంది. ఈ వెహికల్ అయితే ఆగిపోయింది. కమ్సే దీనికి ఇప్పుడు 40,000 to 50,000 అయితే ఖచ్చితంగా అవుతాయి. రికవరీ వ్యాన్ నంబర్ నా దగ్గర ఉంటే ఖమ్మం నుంచి అయితే రికవరీ వ్యాన్ వచ్చి ఈ వెహికల్ని తీసుకెళ్తుంది. మీకేమైనా ప్రాబ్లం ఉంటే, ఇలాంటి ప్రాబ్లం మీరు ఎప్పుడైనా ఫేస్ చేస్తే వెహికల్ నంబర్, ఈ రికవరీ వ్యాన్ వాళ్ళ నంబర్ అయితే వీడియోలో కనిపిస్తుంది. నాకు కాల్ చేసినా పర్లేదు, నేనైతే మీకు చెప్తాను. 2 స్టేట్స్లో ఎక్కడి నుంచి అయినా పర్లేదు. ఒకే ఒక్క సలహా ఏంటంటే, బయలుదేరే ముందు ఖచ్చితంగా మీరు ఇవన్నీ చెక్ చేసుకొని బయలుదేరితే మంచిది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.